హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నా తమిళనాడు హాస్టల్లో ఇలా సండే ఎలా ఉంటుంది అని ఒక వ్లాగ్ చేద్దాం అనుకున్నా. అండ్ అలానే హాస్టల్ టూర్, రూమ్ టూర్ కూడా చేసేస్తా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇట్లా ఫేస్ టు ఫేస్ లైక్ కెమెరా చూసి మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. నాకైతే బాగా సిగ్గు అనిపిస్తుంది. లొడ ఆఫ్ కెమెరా చాలా మాట్లాడతా, కానీ చూసి మాట్లాడాలంటే బాగా సిగ్గు, భయం అవుతుంది. అండ్ నేనైతే ఈరోజు మీకు వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా గైస్. యాక్చువల్లీ రూమ్ టూర్ చేద్దాం అనుకుంటున్నా, హాస్టల్లో రూమ్ టూర్. కొన్ని క్లిప్స్ కూడా హాస్టల్వి యాడ్ చేస్తా, చూసేయండి. అంతే గాయస్, తినడానికి వెళ్ళాలి. వర్షకు ఆకలి అవుతుందంట. బాయ్. దయ్యంలా కూస్తుంది పాపం. ఓకే, లైట్ ఇదే మా రూమ్ గైస్. మా బెడ్స్. వర్ష దేన్ని తొంగి చూస్తుందంటే, ఇక్కడ క్యాంటీన్ ఉంటుంది యాక్చువల్లీ, అది చూస్తుంది. ఇది మా రూమ్ అన్నమాట. ఇట్లా తీస్తుంటే చిన్నగా వస్తుంది, ఫుల్గా వస్తలేదు. ఇదైతే వర్షది. యాక్చువల్లీ వీళ్ళే మాకు ప్రొవైడ్ చేస్తారు. ఇంట్లోనే కాదు, హాస్టల్లో కూడా ఇట్లా మూలకు చీర పెట్టుకున్నాం అన్నమాట మేము, టవల్స్ అవి ఆరేయడానికి. అండ్ ఇది వచ్చేసి నాది. పైన అయితే డస్ట్ పడకుండా ఇట్లా పెట్టుకున్నాం, చాలా డస్ట్ అవుతుంది. అవైతే మా లగేజ్ బ్యాగ్లు. సో ఇది వచ్చేసి నాదన్నమాట. వచ్చేటప్పుడు చాలా తక్కువ బట్టలు తెచ్చుకున్నాం. ఇంకా ఈ అల్యూమినియం కడాయి అయితే కొనుక్కున్నాం, కానీ ఇది ఇండక్షన్ స్టవ్ పైన వర్క్ అవ్వదంట, పైసలు వేస్ట్. ఇది వచ్చేసి లాకర్, దీని కీస్ అయితే బ్యాగ్లు ఉన్నాయి. ఇంకా బకెట్స్, మగ్లు అన్నీ వీళ్ళే ఇస్తారు గైస్, మనం ఇంటి నుంచి క్యారీ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇది వచ్చేసి హిమాది అన్నమాట. హిమా చూడండి, ముచ్చుమోమ వేసుకొని కూర్చుంటుంది, ఏదైనా అదే ఎక్స్ప్రెషన్. హిమ హాయ్ చెప్పే. ఇదైతే హిమాది. హిమ నీట్గా చదువుకుంది చూడండి, చాలా నీట్నెస్గా. అంటే ఆపోజిట్ అనుకోండి ఫ్రెండ్స్. చాలా ఈ పాపం ఆంటీ వాళ్ళ ఈ వ్లాగ్ చూస్తే హిమకి ఇంకొకసారి ఏం చేసి పెట్టకండి, ఎందుకంటే వేస్ట్గా ఓపెన్ కూడా చేయలేదు. ఇప్పుడు అవి డస్ట్బిన్లోకి వెళ్ళిపోతాయి. ఇదైతే మా అక్క రూమ్, అక్క వాళ్ళది. ఇవి రెండు అంతే గాయస్. ఇదే మా రూమ్ టూర్. ఒక్కొక్క రూమ్ ఒక్కొక్కలాగా ఉంటుంది. సో గైస్, పారేయడానికి పో, మీ మమ్మీ వాళ్ళకి ఈ వీడియో పంపిస్తా. ఫ్రంట్ రాదే. ఇదో ఫోన్తో ఒక బాధ ఉంది ఫ్రెండ్స్, ఫ్రంట్ కెమెరా లేదు. మళ్ళీ ఇది ఆఫ్ చేసి ఆన్ చేయాలి. సో మళ్ళీ వచ్చింది. ఏమైంది? డస్ట్బిన్ లేదట. మళ్ళీ నన్ను పెడుతుంది, కాసేపు అయినాక ఆరేస్తుంది. ఈరోజు క్యాంటీన్లో కోడిగుడ్లు అన్నమాట తెచ్చి వాటితో కర్రీ చేద్దామని ఫిక్స్ అయినాం. సో వెళ్దాం పాండి. మొన్న వెళ్ళినప్పుడు చికెన్ కోసమని ఆనియన్స్ ఒకటి తీసుకొచ్చామంట సామాన్లు. ఆయిల్ ఉందే పోతుంది. సో ఇప్పుడు ఎగ్స్ తెచ్చి మెల్లిగా తెలియకుండా కర్రీ చేద్దాం. ఓకేనా, తెచ్చుకో. ఇక్కడ చీకటి ఉంది ఫ్రెండ్స్, తెచ్చుకో. సో గైస్ వెళ్తున్నాం. ఇవ్వండి ప్లేట్స్, వాటర్ బాటిల్. ఎగ్స్ తీసుకోవడానికి కొంచెం యాక్టింగ్ చేయాలి, లోపలికి ఫుడ్ అలో లేదు. ఎలా అలా ఈ గేట్ నుంచి ఇచ్చేయాలన్నమాట. ఇక్కడ సిసి కెమెరా ఉంది ఫ్రెండ్స్. నువ్వు అనిపిస్తలేవు, ఇది ఏ షిఫ్ట్ నీకు? హెయిర్ బాగానే వేస్తుందిలే. క్యాంటీన్ గాయస్, ఇది చాలా మంది ఉన్నారు. వీడియో తీస్తే మన అంటే ఉందా గాయస్? మా అంటే ఉంది. కన్ను కొడుతుంది అంటే. హాయ్ అప్పు, ఎందుకు వస్తలేవు? బిర్యానీ అంటారు దీన్ని. చూడండి, ఆనియన్ వేస్తుంది చూడండి గైస్. అన్నం ఇది ఇదేంటిది
ఇదే రైతా అంట గైస్. ఆనియన్స్ అప్పేయాలి, వెయ్యి జల్దీ కాలుతుంది. ఎగ్స్ని పెట్ట రైతా పెట్టు, రైతా. ఆంటీ మా ఫ్రెండే గైస్. పిల్లకే పోతుంది గాయస్. అన్నం వేస్ట్ చేయదు కానీ ఏం చేద్దాం, బాగాలేదు మరి. తోటి మేము ఏదో ఒకటి చేస్తాం. ఇప్పుడు చేసేటప్పుడు వీడియో చూడండి, తింటున్నారు. తినే గుడ్డని ఈరోజు తినడానికి వచ్చింది ఫ్రెండ్స్, లేకపోతే రాదు క్యాంటీన్కి. చూసారా మా కష్టాలు, హాస్టల్ కష్టాలు. ఈరోజు బాగుందా మరి? బాగుందా నిజంగా? అంటే మాకు తిని అలవాటు అయింది, మీరు తినలేరు కదా అందుకే. కర్రీ చేద్దామంటే 2 ఆనియన్స్ ఉన్నాయి, ఇదిగోండి. అందుకని టమాటాలు తీసుకురావడానికి పోతున్నా. క్యూ అబ్బా, ఇది రాసి ఇది పోయేసరికి అర్ధగంట అవుతుంది. ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళేసరికి. మబ్బులు చూపించాలంటే ఫ్రెండ్స్, ఈ చెట్టు చూడండి, ఆకులే లేవు అసలు. ఏం కనిపిస్తలేదు ఎండకి, ఎండనే లేదు బట్ ఇట్లా కనిపిస్తలేదు. ఇదంతా మా హాస్టల్. అక్కడ ఏదో 1 కిలోమీటర్ ఉంటుంది కావచ్చు కదక్క. ఇదంతా కూడా మా హాస్టల్. ఇటు సైడ్ ఏమో సి బ్లాక్, మాదేమో బి బ్లాక్, ఇటేమో ఏ బ్లాక్. ఇది మాదన్నమాట. వెళ్తున్నాం ఇంకా. ఏంది అబ్బా, బయటికి పోవాలి. ఇక్కడ దొరికితే బాగుండు కదా. చూడండి, ఇక్కడ సెక్యూరిటీ అంకుల్ నీడ కూర్చున్నాడు. ఇచ్చేసి ఇలా బయటికి వెళ్ళిపోవాలి అంతే. ఇదంతా బయట ప్లేస్ అన్నమాట. ఇదంతా మోస్ట్లీ ఏడైనా కూర్చోవచ్చు. అది ఇచ్చి వస్తుంది మన హిమ. తీసుకోండి లెటర్. ఈ క్యాంటీన్ ఉంది కానీ దీంట్లో ఉంటాయి ఉన్నాయి, ఒకసారి అడుగుదాం. ఎండ చంపుతుంది ఫ్రెండ్స్. ఏదో ఒక ఆర్డర్ వస్తాయి. ఇటు వెళ్ళాలి మనం. బయటికి వెళ్ళాలంటే ఇట్లా నుంచి ఆ ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్ళాలి. బస్సు వస్తుంది కదా, అదే ప్లేస్ అన్నమాట. ఇట్లా ఉంటుంది. మనకు ఆ బస్సు ఎటు పోతుందో కూడా తెలియదు గాయస్, ఎందుకంటే తమిళ్ రాదు గాయస్. ఎండలో నడవంగా కూరగాయల షాప్ వచ్చింది, ఇంట్లోనే తీసుకున్నాం. ఇక ఫైనల్గా 1/2 కిలో టమాటోలు, కొత్తిమీర, మిరపకాయ కొన్నాం. వీడైతే నాకు ఇష్టం కర్రోడు, నా ఫ్రెండ్. వీని కోసం పార్లేజీ బిస్కెట్ తీసుకున్నా. ఆంటీ గోయింగా బాయ్. चिमटू बिस्किट चला, चिमटू बिस्किट तो तेरे लिए. अयो पिछोड़दा, ఇది పట్టుకో, ఫోన్ పట్టుకో, నువ్వే ఇప్పు. అరే కర్రోడా చిమ్టూ, దీనికోసమే ఈ పార్లేజ్ బిస్కెట్ తీసుకున్నా. వాడ బొక్కనే పట్టు. ఏడేసినవి వాడి కళ్ళు కనిపిస్తాయా? దా చిమ్టు దారా, దీనిరా చిమ్టు. అలే అది మమ్మీయా పెద్ద. తినరా వెళ్ళరే. ఓయ్ మళ్ళీ అక్కడ వస్తుంది, అప్పుడు వేద్దాంలే. వెళ్దామా? చలో చిన్న బిస్కెట్స్ వెళ్ళినాక వేద్దాం, ఓకేనా? మళ్ళీ వస్తుంది కదా అదే. సో ఎగ్ కర్రీకి టమాటోస్, ఆనియన్స్ ప్రిపరేషన్ జరుగుతుంది అన్నమాట ఇక్కడ. సో ఇవైతే ఎగ్స్,
ఏ టమాటోస్ కట్ చేయి, సరిపోవు అన్నీ కట్ చేసేయి. వర్ష కట్ చేస్తుంది ఇక్కడ. వర్ష అన్నీ కట్ చేయి, టమాటోస్ సరిపోవు. కెటిల్లోనే ఎగ్స్ బాయిల్ చేసామన్నమాట. పడుతుందో మీకు కర్రీ చేసేటప్పుడు చూపిస్తా గైస్. బాయ్. ఓ బర్రే ఇట్లానే పిలుచుకుంటాం ఫ్రెండ్స్. ఓ చెట్లకి మన మీద పడతాయి కాబట్టి పోదాం బాగా. ఫుల్ వర్షం పడుతుంది గాయస్, అసలు మామూలుగా ఆడతలేదు. ఇది చూడు ఈ రోడ్డు మీద. బాగున్నావు హీరోయిన్. ఎగ్ కర్రీ చేద్దామంటే కర్రీ లేదు. ఇప్పుడు కర్రీ చేస్తాం గైస్. ఎగ్ చేద్దామంటే ఆల్రెడీ చెప్పినా కదా, ఇంగ్లాండ్ చేసి ఫైనల్గా ఒక 2 hours తర్వాత ఎగ్ కర్రీ రెడీ అయింది గాయస్. అది కూడా కెటిల్లో. కరెంట్ కూడా పోయింది. చూస్తే చిన్నగా ఉంది కానీ కలిపి చిన్న కొంచెం చూడడానికి ఎట్లనే ఉంది కానీ తింటే ఎట్లుంటుంది. మెల్లగా కలిపి సైడ్కి మొత్తం ఉంది. చాలే కల్పకే తల్లి. ఫైనల్గా ఎగ్ కర్రీ రెడీ అయింది గాయస్. ఎలా ఉన్నా మేమే తినాలి కాబట్టి వేసేయి, ఇంకా అట్లనే వేసేయి. ఎట్లా వస్తుంది చూసి భయపడకండి ఫ్రెండ్స్, ఎలా ఉన్నా మేమే తింటాం కాబట్టి. ఫైనల్ అవుట్పుట్ నమ్మకే పిన్స్ పడి ఇంకా డెకరేటింగ్ డెకరేటింగ్ చేస్తుందంట. ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వర్ష పాపం కష్టపడి 2-3 గంటల నుంచి ఇన్నే కూర్చొని